మీ పేరులో మొదటి అక్షరం బి అక్షరం అవుతుందా? ఆర్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందా? కే అనే అక్షరంతో పేరు మొదలవుతుందా? ఈ 3 అక్షరాలకు చాలా పవర్ అనేది వచ్చిందండి. ఎందుకంటే జూన్ 2వ తారీఖున ఈ సంవత్సరం 2026 గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక్కడ గమనించండి ఒక విషయము. గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అయితే కర్కాటక రాశికి అధిపతి ఎవరంటే చంద్రుడు. ఆ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు తన శక్తి 1కి 1000 రెట్లు పెరుగుతుందన్నట్టు. ఎందుకంటే తనది ఉచ్చక్షేత్రం కాబట్టి. అయితే ఈ చంద్రునికి సంబంధించిన అక్షరాలతో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైనా బి అనే అక్షరం కానీ, ఆర్ అనే అక్షరం కానీ, కే అనే అక్షరం కానీ, ఈ 3 అక్షరాలకు మహర్దశ పడుతుందండి. అంటే ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో అగ్రగామిగా సంపాదిస్తారు, కోటీశ్వరులు అవుతారు. రుణ బాధలు అసలు మీ జీవితంలో ఈ సంవత్సరం కూడా ఒక్క రూపాయి కూడా రుణం ఉండదు, అన్నీ తీర్చేస్తారు. ఉద్యోగం కూడా మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి శాలరీస్తో కూడినటువంటి ఉద్యోగం కూడా మీకు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలలో మాస్టర్స్ చేయడానికో, ఇంకా ఎంబీఏ బీబీఎం ఎంబీఏ చేయడానికో కొన్ని చేసుకొని అక్కడ ఉద్యోగం కోసం తిప్పలు పడుతున్నటువంటి వాళ్ళు, అంటే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ బ్యాంక్ లోన్ తీసుకుంటారు, ఆ డబ్బులు ఇక్కడ ప్రతి నెల ఈఎంఐ రూపంలో కట్టాలంటే వాళ్ళకు చదువు అయిపోతుంది, వాళ్ళకున్న టైం అయిపోతుంది, అసలు ఏమి లేకుండా అయిపోతుంది. అలాంటి వాళ్లకు బి అనే అక్షరము, ఆర్ అనే అక్షరము, కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి నేను చెప్పడం కాదు, ఒకసారి చూడండి మీరే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మీ పేరు ఒకటి బాగుండాలి. మీ పేరులో సంఖ్యాబలం, డిగ్రీస్, ఫ్రీక్వెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇక మీరు ఎవరిని దేహి చేయి చాచి అడిగే పరిస్థితి ఎప్పుడు కూడా మీకు రాదండి. మంచి జరగబోతుంది. మీరు ఈ పరాభవనామ సంవత్సరం కూడా అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి వాడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. ఆ బృహస్పతి కర్కాటక రాశిలోకి ఉచ్చక్షేత్రంలోకి అడుగుపెట్టాడు కాబట్టి బిఆర్కే అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి ప్రతి ఒక్కరికి మంచి మేలు జరగబోతుంది.